డిసెంబరు 22వ తేదీ నుండి 28వ తేదీ వరకు వివిధ రాశుల వారికి ఫలితాలు ఇలా ఉండబోతున్నాయి. మొదటిగా మేషరాశి వారికి ఈ వారం మేషరాశి వారికి అనుకున్న పనులు నెరవేరే అవకాశం కనబడుతుంది. వారి వారి రంగాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారులకు అనుకూలంగా ఉంది. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. విష్ణు సహస్రనామం పఠిస్తే శుభ ఫలితాలుంటాయి. వృషభ రాశి వారికి ఈ వారం వృషభ రాశి వారికి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. కొత్త పనులు ప్రారంభించడానికి అనువైన సమయంగా చెప్పవచ్చు. ఆదిత్య హృదయం జపిస్తే మంచిది. మిథున రాశి వారికి మీ తెలివితేటలతో వ్యాపారంలో రాణిస్తారు. ఆర్థిక అభివృద్ధి కనబడుతుంది. నూతన వాహన యోగం కనబడుతుంది. విమర్శలు ఎదురైనా చాకచక్యంగా అధిగమిస్తారు. శివారాధన మేలు చేస్తుంది. కర్కాటక రాశి వారికి ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుంది. క్రొత్త ఆలోచనలను కార్యరూపంలో పెట్టడానికి తగిన సమయం. వారం మధ్యలో శుభవార్త వింటారు. కుటుంబ విషయాలు కొంత చికాకు కలిగిస్తాయి. దైవ చింతన మంచిది. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉన్న ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. బంధువుల ఆగమనం ఉంటుంది. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నవగ్రహ స్తోత్రం పఠించండి. కన్యారాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు కలిసి వస్తాయి. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవడానికి అవకాశం ఉంది. వాదనలకు దూరంగా ఉంటే మంచిది. శివారాధన మంచిది. తులారాశి వారికి ఉద్యోగులు ఉత్తమ ఫలితాలు పొందుతారు. వ్యాపారులకు చిన్న చిన్న అవరోధాలు ఎదురైనా తెలివిగా అధిగమిస్తారు. గృహయోగం కనబడుతుంది. కనకధార స్తోత్రం పఠించండి. వృశ్చిక రాశి వారికి ఆత్మవిశ్వాసం సన్నగిల్లే అవకాశం ఉంది. ధ్యానం వల్ల ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. వారం చివరిలో అనుకూలంగా ఉంటుంది. విష్ణు సహస్రనామం పఠించండి. ధనుస్సు రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. పెట్టుబడులు లాభిస్తాయి. వృత్తిలో ప్రోత్సాహం లభిస్తుంది. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. హనుమాన్ చాలీసాను పఠించండి. మకర రాశి వారికి దంపతుల మధ్య సఖ్యత బాగుంటుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యపరంగా అనుకూలిస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. దాన ధర్మాలు చేస్తారు. దైవ చింతనకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. కుంభరాశి వారు ప్రతి పనికి ప్రణాళిక అవసరం. అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దు. నిపుణుల సహకారం లభిస్తుంది. ఆర్థికంగా అనుకూలమైన సమయం. వారం చివరిలో ప్రయాణాలు చేస్తారు. హరినామస్మరణ మంచిది. చివరిగా మీనరాశి వారికి ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. ఆర్థికంగా అనుకూలమైన సమయం. వివాదాలకు తావివ్వకండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. వారం చివరిలో శుభవార్త వింటారు. దేవాలయ సందర్శన ఉత్తమ ఫలితాలనిస్తుంది.